రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ వెలుగులో మీరు ఒంటరిగా కూర్చున్న సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? ఎవరికైనా మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఏం చెప్పాలో తెలియదు. ఒక మెసేజ్ టైప్ చేస్తారు, మళ్ళీ చదువుతారు, చివరికి మొత్తం డిలీట్ చేస్తారు. ఎవరైనా అడిగితే ఏమైంది అని మీ నోటి నుంచి మాత్రం ఒకే మాట వస్తుంది, ఏమీ లేదు. కానీ నిజానికి ఏదో ఉంది. చాలా రోజులుగా లోపల ఏదో భారంగా ఉంది. ఎవరితోనైనా చెప్పాలనుంది, కానీ ఎవరిని నమ్మాలో తెలియదు. చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరేమో అనిపిస్తుంది. లేదా ఇంత చిన్న విషయానికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు అని అంటారేమోననే భయం. అందుకే మౌనం. పగలు అందరితో నవ్వుతారు, పనిచేస్తారు, చదువుకుంటారు, మాట్లాడతారు. బయట నుంచి చూస్తే మీలో ఏ సమస్య లేనట్టే కనిపించవచ్చు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు దాచుకున్న ఆలోచనలు మళ్లీ ముందుకు వస్తాయి. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ బాధను ఎవరితోనైనా చెప్పాలననిపిస్తుంది, కానీ ఎవరిని నమ్మాలో తెలియడం లేదా? మీరు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోరని భయపడుతున్నారా? మీ బాధను చెప్పడం కంటే దాన్ని మీలోనే దాచుకోవడం సులభంగా అనిపిస్తోందా? ఎప్పుడైనా నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఉంటే బాగుండేది అని అనిపించిందా? అలా అనిపిస్తే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మీ భావాలను బయటకు చెప్పలేకపోవడం మాత్రమే మీలో ఏదో తప్పు ఉందని అర్థం కాదు. మనుషులు తమ భావాలను దాచుకోవడానికి చాలా కారణాలుంటాయి. కొంతమంది పెరిగిన కుటుంబ వాతావరణంలో భావాల గురించి మాట్లాడడం సాధారణంగా ఉండకపోవచ్చు. చిన్నప్పటి నుంచే ఏడవకూడదు, బలంగా ఉండాలి, ఎవరితోనూ చెప్పకూడదు అనే సందేశాలు విన్నవాళ్లు తరువాత జీవితంలో తమ బాధను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోకపోవచ్చు. మరికొందరు ఒకసారి నిజాయితీగా మాట్లాడి తీర్పును ఎదుర్కొని ఉండవచ్చు. వాళ్లు నమ్మిన వ్యక్తి వారి మాటలను చిన్నచూపు చూసి ఉండవచ్చు, లేదా వారి వ్యక్తిగత విషయాలు ఇంకొకరికి చెప్పి ఉండవచ్చు. అప్పుడు మనసు ఒక నిర్ణయం తీసుకోవచ్చు, మళ్లీ ఎవరికీ చెప్పకపోవడమే మంచిది అని. ఇంకొందరికి నా సమస్యలు వాళ్ల మీద భారమవుతాయి అనే భయం ఉండవచ్చు. వాళ్లకే చాలా సమస్యలున్నాయి, నా బాధను ఎందుకు చెప్పాలి అని అనుకోవచ్చు. మరికొందరికి తమలో ఏం జరుగుతోందో తమకే స్పష్టంగా తెలియకపోవచ్చు. నాకు బాధగా ఉంది అని తెలుసు, కానీ అది బాధ, కోపమా, నిరాశ, ఒంటరితనమా, భయమా, అలసట, లేక ఇవన్నీ కలిసిన ఒక గందరగోళమైన భావమా? అది గుర్తించడం కూడా కొన్నిసార్లు కష్టమే. మనోవిజ్ఞానంలో భావాలను గుర్తించడం, వాటికి సరైన పేర్లు పెట్టడం ఒక ముఖ్యమైన నైపుణ్యంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మనలో ఏం జరుగుతోందో కొంత స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ఇతరులకు వివరించడం కూడా కొంత సులభంగా కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక భావానికి పేరు పెట్టడం వల్లనే సమస్య మాయమైపోదు. బాధకు అంత సులభమైన పరిష్కారం ఉండదు. కొన్నిసార్లు మనం బాధపడుతున్నామని తెలుసుకోవడం మాత్రమే మొదటి అడుగు. మిగతా ప్రయాణం, సమయం, మద్దతు, ఆరోగ్యకరమైన అలవాట్లు, సంబంధాలు, అవసరమైతే నిపుణుల సహాయం ఇవన్నీ కలిసే సాగవచ్చు. ఇప్పుడు ఆ మౌనం వెనుక ఉన్న మరో భయాన్ని చూద్దాం. నేను చెబితే వాళ్లు నన్ను బలహీనుడిగా అనుకుంటారు. నేను చెప్పినా ఏం మారుతుంది? వాళ్లు నన్ను జడ్జ్ చేస్తారు. నేను వాళ్లకి బర్డెన్ అవుతాను. ఈ ఆలోచనలు చాలామందిని తమ బాధను దాచుకునేలా చేయవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయముంది, భయం ఎప్పుడూ నిజమైన భవిష్యత్తును చెప్పదు. మీరు ఎవరికైనా మీ బాధ చెబితే వారు ఎలా స్పందిస్తారో ముందుగానే పూర్తిగా తెలుసుకోలేరు. కొంతమంది మీ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కొంతమంది సరైన మాటలు చెప్పలేకపోవచ్చు, మరికొందరు మీరు ఆశించినంత మద్దతు ఇవ్వలేకపోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరినీ నమ్మాలని కాదు, ప్రతి ఒక్కరితో వ్యక్తిగత విషయాలు పంచుకోవాలని కూడా కాదు. ఎవరితో మాట్లాడడం సురక్షితమో, ఎవరికి మీ గోప్యతను గౌరవించే సామర్థ్యముందో, ఎవరు తీర్పు ఇవ్వకుండా వినగలరో అలాంటి వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే మీ జీవితంలోని ప్రతి ఒక్కరికి మీ అంతర్గత ప్రపంచాన్ని తెలుసుకునే హక్కు లేదు. కొన్ని విషయాలు వ్యక్తిగతంగానే ఉంచుకోవడం ఆరోగ్యకరమైన పరిమితి, అదే ప్రైవసీ. కానీ మీ బాధ పెరుగుతూనే ఉండి మీకు మాట్లాడడానికి ఒక్క సురక్షితమైన వ్యక్తి కూడా లేకుండా అన్నింటినీ ఒంటరిగా మోస్తూ ఉండడం వేరే విషయం. అది ఒంటరితనాన్ని మరింత పెంచవచ్చు. ఒక వ్యక్తి తన బాధను పదే పదే దాచుకుంటూ ఉంటే ఆలోచనలు లోపలే తిరుగుతూనే ఉండవచ్చు. అలా ఎందుకు జరిగింది?
నేను అప్పుడు అలా ఎందుకు చెప్పాను? వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఎవరికీ చెప్పకపోవడమే మంచిదా అంటూ ఒకే సంఘటనను మళ్లీ మళ్లీ ఆలోచించడం కొనసాగవచ్చు. దీన్నే రూమినేషన్ అంటారు. సాధారణంగా చెప్పాలంటే ఒక బాధాకరమైన ఆలోచనను పరిష్కారం లేకుండా మళ్లీ మళ్లీ మనసులో తిప్పుకోవడం. ఇది సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడే ఆలోచనతో సమానం కాదు. ఒక సమస్యను అర్థం చేసుకుని తదుపరి చర్య నిర్ణయించడం ఒకటి, అదే విషయాన్ని గంటలసేపు మళ్లీ మళ్లీ ఆలోచించడం మరో విషయం. ఇక్కడే మౌనం కొన్నిసార్లు మరింత భారంగా మారుతుంది. మీరు మాట్లాడడం లేదు, మీ ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. మీరు ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు, కానీ మీ మనసు మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. దీనికి ఒత్తిడి కూడా తోడవుతుంది. ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉన్నప్పుడు నిద్ర ప్రభావితం కావచ్చు, ఏకాగ్రత తగ్గవచ్చు, భావాలను నియంత్రించడం కష్టంగా అనిపించవచ్చు, చిన్న విషయాలకే చిరాకు రావచ్చు, మరియు ముఖ్యంగా మీ లోపల జరుగుతున్న దాన్ని మాటల్లో చెప్పడానికి కూడా శక్తి లేకపోవచ్చు. అప్పుడు ఎవరైనా అడుగుతారు, ఏవైంది అని. మీరు నిజం చెప్పాలనుకుంటారు, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనిపిస్తుంది. అందుకే ఏమీ లేదు అని చెప్పి మళ్లీ మౌనంగా వెళ్ళిపోతారు. ఇది బలహీనతకు నిదర్శనం కాదు. అలాగే ప్రతి మౌనం వెనుక మానసిక వ్యాధి ఉందని అనుకోవడం తప్పు. కొన్ని సందర్భాల్లో మనిషికి కేవలం కొంత సమయం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత స్వభావం కారణంగా భావాలను తక్కువగా వ్యక్తపరచవచ్చు. కానీ బాధ చాలా కాలంగా కొనసాగుతూ, ఒంటరితనం పెరుగుతూ, ఆందోళన, నిరాశ, నిద్ర సమస్యలు, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది, లేక జీవితంపై ఆసక్తి తగ్గడం వంటి మార్పులు కనిపిస్తే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడడం ఉపయోగకరంగా ఉండవచ్చు. ఎందుకంటే కొన్ని బాధలకు స్నేహితుడి మాట సరిపోవచ్చు, మరికొన్ని బాధలకు కుటుంబ మద్దతు అవసరం కావచ్చు, మరికొన్ని పరిస్థితుల్లో వృత్తిపరమైన సహాయం అవసరం కావచ్చు. ఇది మనిషి బలహీనుడని కాదు, తన పరిస్థితిని సీరియస్గా తీసుకుంటున్నాడని అర్థం. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. మీరు బాధపడుతున్నప్పుడు మీకు నిజంగా ఏం కావాలి? ఒక పరిష్కారమా? ఒక సలహామా? లేక ఎవరో ఒకరు మీ మాట మధ్యలో ఆపకుండా అవును నేను వింటున్నాను అని చెప్పడమా? ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొన్నిసార్లు మనం బాధలో ఉన్న వ్యక్తికి వెంటనే పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇలా చెయ్యి, అలా ఆలోచించకు, మరిచిపో, అంతా బాగానే ఉంటుంది అని. కానీ ఆ వ్యక్తికి ఆ క్షణంలో పరిష్కారం కాకుండా ముందుగా వినబడాలి అవసరం కావచ్చు. ఇక్కడి నుంచే ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. బాధను ఒంటరిగా మోస్తున్న వ్యక్తికి ఎప్పుడూ పెద్ద సమాధానం అవసరం లేదు. కొన్నిసార్లు అతనికి మొదట కావాల్సింది సురక్షితంగా మాట్లాడగల ఒక స్థలం. ఎవరైనా తమ బాధను మీతో పంచుకున్నప్పుడు వెంటనే పరిష్కారం చెప్పడం కంటే ముందుగా వినడం కొన్నిసార్లు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వినడం అంటే వారి ప్రతి మాటతో ఏకీభవించడం కాదు, వాళ్ల భావనను గుర్తించడం. నువ్వు ఎదుర్కొంటున్నది నీకు నిజంగా కష్టంగా అనిపిస్తోందని అర్థమవుతోంది అని చెప్పడం. దీనినే భావోద్వేగ ధృవీకరణగా అర్థం చేసుకోవచ్చు. ఇది సమస్యను పరిష్కరించదు, కానీ ఒక వ్యక్తి తన అనుభవాన్ని చెప్పడానికి కొంత సురక్షితమైన స్థలాన్ని కల్పించవచ్చు. మరి మీకు అలాంటి స్థలం ఎప్పటినుంచో లేకపోతే అప్పుడు మీరు మీ బాధను ఇంకా ఎక్కువగా దాచుకోవచ్చు. మొదట ఒక విషయం చెప్పరు, తర్వాత ఇంకొక విషయం చెప్పరు, చివరికి మీ గురించి మీకు తెలిసిన చాలా విషయాలు కూడా ఇతరులకు తెలియకుండా పోతాయి. అప్పుడు ఒక విచిత్రమైన చక్రం మొదలవుతుంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని అనిపిస్తుంది. అందుకే మీరు మాట్లాడరు. మీరు మాట్లాడకపోవడంతో ఇతరులకు మీలో ఏం జరుగుతోందో తెలియదు. వాళ్లకు తెలియకపోవడంతో మీకు మరింతగా ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనిపిస్తుంది. ఇలా మౌనం మరింత మౌనాన్ని సృష్టించవచ్చు. అయితే ఈ చక్రాన్ని ఒక్కరోజులో పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టవచ్చు. మీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంచుకోండి. అతను మీ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కనీసం గౌరవంగా వినగల వ్యక్తి అయితే చాలు. ఈ మధ్య నేను మెంటల్లీ చాలా హెవీగా ఫీల్ అవుతున్నాను అని మొదలుపెట్టవచ్చు. అంతే. మీ మొత్తం కథను ఒకేసారి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సిద్ధంగా ఉన్నంతవరకు మాత్రమే చెప్పండి.
మరొక ముఖ్యమైన విషయం, మీకు ఏం కావాలో కూడా చెప్పండి. నాకిప్పుడు సలహా కంటే కొంచెం వినే వ్యక్తి కావాలి అని చెప్పడం చాలా స్పష్టమైన కమ్యూనికేషన్. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీ అవసరాన్ని ఊహించాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా వారి మనసు చదవలేరు. అందుకే ఆరోగ్యకరమైన సంబంధాల్లో మన అవసరాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. అలాగే ఒక ప్రశ్న మీరే మీకు వేసుకోండి. మీరు ఎప్పుడైనా మీ భావాలను ఇతరులు స్వయంగా అర్థం చేసుకోవాలని ఎదురుచూశారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లే అర్థం చేసుకోవాలి అని. అలా అనిపించడం సహజమే. మనకు దగ్గరైన వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలని మనం కోరుకుంటాం. కానీ మనుషులు మనసు చదవలేరు. మీరు ఎంత దగ్గరగా ఉన్నా మీ లోపల జరుగుతున్న ప్రతీదీ ఎదుటివారికి స్వయంగా తెలియదు. అందుకే నాకిది బాధగా అనిపించింది అని చెప్పడం, నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరు అని చెప్పడం కంటే కొన్నిసార్లు సంభాషణకు ఎక్కువ అవకాశమిస్తుంది. మొదటి మాట మీ అనుభవాన్ని వివరిస్తుంది. రెండో మాట ఎదుటివారిపై ఒక పెద్ద తీర్పును ఉంచుతుంది. ఇది ప్రతి సంబంధంలోనూ సమస్యను పరిష్కరిస్తుందని కాదు. కొంతమంది నిజంగా వినడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. కొంతమంది మీ వ్యక్తిగత విషయాలను గౌరవించకపోవచ్చు. కొంతమంది మీ భావాలను పదే పదే చిన్నచూపు చూడవచ్చు. అలాంటి సందర్భాల్లో పరిమితులు పెట్టుకోవడం కూడా అవసరం. అందరికీ మీ లోపలి ప్రపంచాన్ని చూపించాల్సిన బాధ్యత మీకు లేదు. ఎవరితో ఎంత పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు మీకుంది. ఇదే ఆరోగ్యకరమైన ప్రైవసీ. కానీ ప్రైవసీకి ఒంటరిగా బాధపడడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక విషయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవడం ఒకటి, మీకు తీవ్రమైన బాధ ఉన్నా మాట్లాడడానికి ఎవరూ లేరని భావించి పూర్తిగా అందరినీ దూరం చేసుకోవడం. ఎవరూ లేకపోవడం కాదు, ఎవరినీ చేరుకోలేకపోవడం. ఇది చాలా బాధాకరమైన అనుభవంగా మారవచ్చు. సామాజిక సంబంధాల గురించి మనోవిజ్ఞానం, సామాజిక శాస్త్ర పరిశోధనలు ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. మనుషులకు అర్థవంతమైన సామాజిక సంబంధాలు, మద్దతు మరియు అనుబంధం మన మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనవి. కానీ ఇక్కడ ఒక తేడా గుర్తుంచుకోవాలి. మీ ఫోన్లో వందలాది కాంటాక్ట్స్ ఉండడం, మీకు వందలాది ఫాలోవర్స్ ఉండడం, లేదా ప్రతిరోజు చాలా మందితో మాట్లాడడం అంటే మీరు భావోద్వేగంగా అనుబంధం కలిగి ఉన్నారని తప్పనిసరిగా అర్థం కాదు. కొన్నిసార్లు ఒక మనిషితో నిజాయితీగా మాట్లాడడం వందలాది చిన్న సంభాషణల కంటే ఎక్కువ అర్థవంతంగా అనిపించవచ్చు. సోషల్ మీడియా కూడా ఇక్కడ ఒక పాత్ర పోషించవచ్చు. అది మనుషులను కలిపే అవకాశమిస్తుంది, దూరంగా ఉన్నవారితో మాట్లాడే అవకాశమిస్తుంది, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ హానికరమని చెప్పడం సరైనది కాదు. కానీ అది నిద్రను తగ్గిస్తే, ఎప్పుడూ ఇతరులతో పోల్చుకునేలా చేస్తే, నిజమైన సంబంధాల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తే, లేదా బాధను ఎదుర్కోకుండా ఉండడానికి నిరంతరం ఉపయోగించే మార్గంగా మారితే, అది సమస్యను మరింత క్లిష్టం చేయవచ్చు. మీరు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఒక వీడియో, మరో పోస్ట్. కొంతసేపు మీ ఆలోచనలు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఫోన్ పక్కన పెట్టిన వెంటనే అదే ఆలోచన మళ్ళీ వస్తుంది. అందుకే ప్రతి డిస్ట్రాక్షన్ విశ్రాంతి కాదు. కొన్నిసార్లు మనకు డిస్ట్రాక్షన్ కంటే కనెక్షన్ అవసరం. మరొక ముఖ్యమైన విషయం, భావాలను అణచివేయడం గురించి. నాకు బాధ ఉంది అని అనిపించినప్పుడల్లా దాన్ని బయటకు చెప్పేయాలి అని కాదు. ప్రతి భావాన్ని వెంటనే వ్యక్తపరచడం కూడా ఎప్పుడూ సరైన మార్గం కాదు. కొన్ని భావాలకు సమయం కావాలి. కొన్ని విషయాలు ముందుగా మనలో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాట్లాడే ముందు రాసుకోవడం సహాయపడవచ్చు. ఒక పేపర్ తీసుకుని నాకిప్పుడు ఏమనిపిస్తోంది అని రాయండి. నాకు కోపమా, బాధ, భయమా, నిరాశ, ఒంటరితనమా, లేక నేను చాలా అలసిపోయానా అని ఆలోచించండి. రాయడం ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుందని చెప్పలేం, కానీ కొంతమందికి తమ ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడానికి అది ఒక సాధనంగా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు చాలా కాలంగా బాధను మోస్తున్నట్లయితే అది కేవలం నేను ఎవరికీ చెప్పను అనే అలవాటుగా మాత్రమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు దాని వెనుక తీవ్రమైన ఒత్తిడి ఉండవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక ఒంటరితనం ఉండవచ్చు. కొన్నిసార్లు ఆందోళన ఉండవచ్చు. కొన్నిసార్లు నిరాశ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. కానీ బాధను దాచుకోవడం ఒక్కటే ఉంటే దాని ఆధారంగా మీకు ఏదైనా మానసిక వ్యాధి ఉందని నిర్ణయించుకోవడం సరైనది కాదు. మానసిక ఆరోగ్య పరిస్థితులను గుర్తించడానికి లక్షణాలు, వాటి తీవ్రత, ఎంతకాలంగా ఉన్నాయి,
రోజువారీ జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి వంటి అనేక అంశాలను అర్హత కలిగిన నిపుణుడు పరిశీలించాలి. అందుకే మీ గురించి మీరు నిర్ణయించుకోవడం కంటే మీ పరిస్థితిని గమనించడం ముఖ్యం. మీరు ఎప్పట్నుంచి ఇలా ఫీలవుతున్నారు? మీ నిద్ర ఎలా ఉంది? మీకు ఇష్టమైన విషయాలపై ఆసక్తి తగ్గిందా? ప్రతిరోజూ చేసే పనులు కూడా చాలా భారంగా అనిపిస్తున్నాయా? మీరు పూర్తిగా అందరినీ దూరం చేసుకుంటున్నారా? మీ బాధ రోజురోజుకీ పెరుగుతోందా? అలాంటి మార్పులు ఉంటే సహాయం తీసుకోవడాన్ని ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఒక సైకాలజిస్ట్, ఒక సైకియాట్రిస్ట్, ఒక అర్హత కలిగిన కౌన్సిలర్, లేదా మీ పరిస్థితికి సరిపోయే మానసిక ఆరోగ్య నిపుణుడు, వారితో మాట్లాడడం నా సమస్య చాలా పెద్దది కాబట్టే నేను వెళ్తున్నాను అని కాదు. మీరు మీ మనసును కూడా శ్రద్ధగా చూసుకుంటున్నా అని అర్థం. మరియు ఒక ముఖ్యమైన పరిస్థితి గురించి, ఎవరైనా తమను తాము గాయపరుచుకోవాలనే ఆలోచనలు లేదా ఆత్మహత్య గురించి ఆలోచనలు ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి ఆలోచనలను ఒంటరిగా మోసుకోవద్దు. వెంటనే నమ్మకమైన వ్యక్తికి చెప్పండి. ఒంటరిగా ఉండకుండా ఉండండి. అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుడిని లేదా మీ ప్రాంతంలోని అత్యవసర సహాయ సేవలను వెంటనే సంప్రదించండి. సహాయం అడగడం బలహీనత కాదు, ఆ క్షణంలో మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. అయితే మనం అక్కడికి వెళ్లేంతవరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. బాధ పెరుగుతోందని అనిపించినప్పుడు చిన్న స్థాయిలోనే సమర్థన తీసుకోవచ్చు. ఒక వ్యక్తితో మాట్లాడవచ్చు. నిద్రను సరిచేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. రోజులో కొంతసేపు బయట నడవవచ్చు. ఫోన్ నుంచి కొంత విరామం తీసుకోవచ్చు. మీకు భారంగా ఉన్న ఒక విషయాన్ని రాసుకోవచ్చు. అది మొత్తం సమస్యను పరిష్కరించదు, కానీ మీరు ఒంటరిగా ఏమీ చేయలేక కూర్చోవడం నుంచి ఒక చిన్న చర్య వైపు తీసుకెళ్లవచ్చు. మరియు అదే ముఖ్యమైనది. మీ బాధను మొత్తం ఒకే రోజులో పరిష్కరించాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు దాచుకున్న బాధకు ఒక పేరు పెట్టండి. తరువాత దాన్ని పంచుకోవడానికి సురక్షితమైన వ్యక్తిని గుర్తించండి. అక్కడి నుంచే ఒక కొత్త మార్గం కనిపించవచ్చు. కొన్నిసార్లు మనం మన బాధను దాచుకోవడానికి ఒక కారణం ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి అనే భయం, వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతే అనే సందేహం, చెప్పిన తర్వాత నా గురించి వాళ్ళ అభిప్రాయం మారిపోతే అనే ఆందోళన. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ బాధను చెప్పడం అంటే మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరి ముందు పెట్టడం కాదు. మీకు ఎంత చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో నిర్ణయించుకునే హక్కు మీకు ఉంది. అది బలహీనత కాదు, అది ఒక ఆరోగ్యకరమైన పరిమితి. మీకు దగ్గరగా ఉన్న ప్రతి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు. అది బాధ కలిగించవచ్చు. కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాడని, ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోరని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక తప్పు సంభాషణ మీ మొత్తం సంబంధానికి నిర్వచనం కాదు. అదేవిధంగా ఒక బాధాకరమైన అనుభవం మీ జీవితమంతటికీ నిర్వచనం కాదు. అందుకే ఈరోజు మీకొక చిన్న పని చెప్పాలి. మీ జీవితాన్ని మొత్తం మార్చడానికి ప్రయత్నించకండి. ఒక వ్యక్తిని ఎంచుకోండి. మీకు కొంత నమ్మకం ఉన్న వ్యక్తి, స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, మీకు గౌరవమిచ్చే మరొక వ్యక్తి కావచ్చు. మరియు చాలా పెద్ద కథ చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఇలా చెప్పండి, ఈ మధ్య నేను కొంచెం కష్టంగా ఫీలవుతున్నాను. అంతే. మీకు సౌకర్యంగా ఉంటే మరో మాట జోడించండి, నాకు ఇప్పుడు సలహా కంటే కొంచెం వినే వ్యక్తి కావాలి. ఈ ఒక్క వాక్యం కూడా ఒక సంభాషణకు తలుపు తెరవవచ్చు. అయితే ఆ సంభాషణ వెంటనే అన్నింటినీ పరిష్కరిస్తుందని ఆశించకండి. కొన్నేళ్లుగా దాచుకున్న బాధను ఒక గంటలో పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సంబంధాలు మళ్లీ నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. కొన్ని భావాలను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కొన్ని సమస్యలకు స్నేహితుడి మద్దతు సరిపోవచ్చు. మరికొన్ని సమస్యలకు కుటుంబ సహాయం అవసరం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం అవసరం కావచ్చు. ఇది ప్రతి వ్యక్తిలో ఒకే విధంగా ఉండదు. అందుకే మీ ప్రయాణాన్ని ఇంకొకరి ప్రయాణంతో పోల్చుకోవద్దు. సోషల్ మీడియాలో ఎవరో తమ బాధను దాచుకొని నవ్వుతున్న ఫోటో పెట్టవచ్చు. మీరు దాన్ని చూసి వాళ్ల జీవితం ఎంత బాగుంది అని అనుకోవచ్చు. కానీ ఒక చిత్రం ఒక మనిషి మొత్తం జీవితాన్ని చూపించదు. అదేవిధంగా మీరు బయటకు నవ్వుతున్నారని మీరు లోపల కూడా బాగానే ఉన్నారని అర్థం కాదు. అందుకే ఇతరుల ప్రదర్శనతో మీ అంతర్గత జీవితాన్ని పోల్చుకోవడం మానేయడం కూడా ఒక ముఖ్యమైన అడుగు. మీ బాధను అర్థం చేసుకోవడానికి ఇంకొక చిన్న మార్గం మీతో మీరు నిజాయితీగా ఉండటం. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీను అడగండి, నాకు ఇప్పుడు నిజంగా ఏం కావాలి? ఎవరో నా సమస్యను పరిష్కరించాలా, లేక నేను చెప్పేది వినాలా? నాకు విశ్రాంతి కావాలా? నాకు ఒక స్నేహితుడి సహాయం కావాలా? నేను చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నానా? నా నిద్ర ఎలా ఉంది?
నేను అందరినీ చూసుకుంటూ నన్ను నేను ఎప్పటినుంచి పట్టించుకోవడం తగ్గించాను? నేను బాధపడుతున్న విషయం గురించి ఎవరితోనైనా నిజాయితీగా మాట్లాడానా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు రావాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకడానికి సమయం పడుతుంది. ముఖ్యమైన విషయం, మీ లోపల జరుగుతున్న దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకపోవడం. ఎందుకంటే భావాలను అర్థం చేసుకోవడం అంటే వాటిలోనే చిక్కుకుపోవడం కాదు. అవి మీకు ఏదో సంకేతం ఇస్తున్నాయేమో చూడటం. మీరు అలసిపోయి ఉండవచ్చు, మీకు ఒంటరితనం ఉండవచ్చు, మీరు ఏదో కోల్పోయి ఉండవచ్చు, ఎవరో మిమ్మల్ని బాధించి ఉండవచ్చు, మీ మీద బాధ్యతలు ఎక్కువై ఉండవచ్చు, లేదా మీకు అర్థం కాని ఒక మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఏ కారణమైనా మీ అనుభవాన్ని చిన్నదిగా చూడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ప్రతి భావనను ఒక తుది నిజంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అనే ఆలోచన మీకు నిజంగా అనిపించవచ్చు, కానీ ఆ ఆలోచన వచ్చిన క్షణంలోనే అది మీ భవిష్యత్తు గురించి ఖచ్చితమైన తీర్పు అని అర్థం కాదు. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరితనం, భావోద్వేగ అలసట ఇవన్నీ మనం ఇతరుల మాటలను ఎలా అర్థం చేసుకుంటామో ప్రభావితం చేయగలవు. అందుకే ఒక సంభాషణలో ఏదైనా మాట బాధ కలిగించినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు నిజంగా నన్ను బాధపెట్టాలనుకున్నారా, లేక వాళ్ల మాటను నేను ప్రస్తుతం ఉన్న నా భావోద్వేగ స్థితి ద్వారా అర్థం చేసుకున్నానా అని ఆలోచించడం కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు. ఇది మీ భావాలు తప్పు అని చెప్పడం కాదు, మీ భావాలు నిజమైనవే. కానీ ఒక భావన మరియు దాని గురించి మనం చేసే అర్థం రెండూ ఎప్పుడూ ఒకటే కావు. ఇక్కడే ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ప్రారంభమవుతుంది. నువ్వు నన్ను పట్టించుకోవు అనే బదులు నువ్వు అలా చెప్పినప్పుడు నాకు నేను పట్టించుకోబడటం లేదనిపించింది అని చెప్పడం. ఇది చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ మన అనుభవాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇది సహాయపడవచ్చు. అయితే ప్రతి సంబంధం ఇలాగే పనిచేస్తుందని చెప్పలేం. కొన్ని సంబంధాల్లో నిజంగా గౌరవం ఉండకపోవచ్చు. కొంతమంది మీ భావాలను పదే పదే చిన్నచూపు చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో దూరం, పరిమితులు లేక వృత్తిపరమైన సహాయం అవసరం కావచ్చు. అందుకే ఈ వీడియో మీకు అందరినీ నమ్మండి అని చెప్పడం లేదు, అలాగే ఎవరినీ నమ్మకండి అని కూడా చెప్పడం లేదు. సందేశం చాలా సులభం. ఎవరితో మాట్లాడాలో జాగ్రత్తగా ఎంచుకోండి. మీ బాధను పూర్తిగా ఒంటరిగా మోసుకోవద్దు, మరియు అవసరమైనప్పుడు సరైన సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మీకు దీర్ఘంగా బాధగా ఉంటే, నిరాశ పెరుగుతోంటే, ఆందోళన ఎక్కువవుతోంటే, ప్రజలందరినీ దూరం చేసుకుంటోంటే, మీకు ఇష్టమైన విషయాలపై ఆసక్తి తగ్గుతోంటే, నిద్ర లేక రోజువారీ పనులు గణనీయంగా ప్రభావితమవుతోంటే, మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడడం గురించి ఆలోచించండి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేక అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుడు మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, కారణాలను గుర్తించడానికి, మీకు సరిపోయే సహాయాన్ని సూచించడానికి సహకరించగలరు. ఇది మీరు బలహీనంగా ఉన్నారని కాదు, మీ బాధను సీరియస్గా తీసుకుంటున్నారని. మరియు ఎప్పుడైనా మీకు మీరే హాని చేసుకోవాలనే ఆలోచనలు లేక ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తే దాన్ని ఒంటరిగా మోసుకోవద్దు. వెంటనే నమ్మగలిగిన వ్యక్తికి చెప్పండి. ఒంటరిగా ఉండకుండా ఉండండి. మీ ప్రాంతంలోని అత్యవసర లేక సంక్షేమ సహాయ సేవలను సంప్రదించండి. అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోండి. ఆ సమయంలో సహాయం అడగడం ఒక బాధ్యతకరమైన చర్య. మీరు ఎవరికీ భారంగా మారలేదు. మీ భద్రత ముఖ్యం. ఇప్పుడు చివరిగా ఈ మాటలు మీతో మీరొకసారి చెప్పుకోండి. నా బాధను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని ఎప్పటికీ ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాటలు రావడం కష్టంగా ఉంటే ఒక చిన్న మాటతో మొదలుపెట్టండి. నాకు కాస్త కష్టంగా ఉంది, అంతే. అది కూడా ఒక మొదటి అడుగే. మీకు సలహా అవసరం లేకపోవచ్చు, మీకు ముందుగా ఎవరో వినడం అవసరం కావచ్చు, మీకు ఒక స్నేహితుడు అవసరం కావచ్చు, మీకు కుటుంబం నుంచి మద్దతు అవసరం కావచ్చు, లేదా ఒక మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం అవసరం కావచ్చు. ఏది అవసరమో గుర్తించడం బలహీనత కాదు, అది మీరు మీ గురించి శ్రద్ధ తీసుకోవడం. మీ బాధ నిజమైనదే, దాన్ని చిన్నదిగా చూడకండి. కానీ ఆ బాధే మీ మొత్తం జీవితం అని కూడా నిర్ణయించుకోవద్దు. ఈ రోజు చెప్పలేకపోయినా రేపు ఒక చిన్న మాట చెప్పవచ్చు. ఈ రోజు ఒంటరిగా అనిపించినా ఒక మనిషిని చేరుకోవచ్చు. మీకు అన్నీ ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న అడుగు చాలు. మీ బాధను దాచుకునే కంటే దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి, మరియు దాన్ని ఎవరితో పంచుకోవాలో జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కావాల్సింది పెద్ద పరిష్కారం కాదు, మనసులో దాచుకున్న భారాన్ని ఇక ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదనే ఒక చిన్న అనుభూతి. మన ఎమోషన్స్, సైకాలజీ, హ్యూమన్ బిహేవియర్ గురించి నిజమైన శాస్త్రీయ విషయాలను సులభంగా తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈరోజు మీకొక చిన్న ప్రశ్న. మీ మనసులో దాచుకున్న మాటల్లో మీరు మొదట ఎవరితో ఒకటి మాత్రమే పంచుకోవాలని అనుకుంటున్నారు? బహుశా అదే మీ తదుపరి చిన్న అడుగు.